మంచి నెయ్యి వేసుకుంటే నిజంగా పప్పుచారు పప్పు వాసనలో నెయ్యి వేసుకుంటాం కదా, పప్పు స్మెల్ వస్తున్నట్టు వస్తుంది కదా. ట్రై చేయి. స్లోగా, వేడిగా ఉంది, కంగారు లేదులే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక రైలు అయితే తీసుకొచ్చారండి. మార్కెట్కి వెళ్ళి బాగు చేసేసి ఇంకా కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టాను. ఎప్పుడు మన పచ్చిరొయ్యలు ఇగురు మామిడికాయ వేసుకునేది, ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి మామిడికాయ వేసి వండుతాము, బాగుంటుంది టేస్ట్. అయితే ఇప్పుడు నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ఫ్రై అది అందరికీ తెలుసు, ఆల్రెడీ మన ఛానల్లో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక కొత్త వాళ్ళు ఒకసారి చూడండి, బాగుంటుంది ప్రాన్స్ ఎప్పుడైతేనే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పచ్చిరొయ్యలని గీ రోస్ట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సూపర్ ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంటే గీతో నెయ్యితోటి రోస్ట్ చేసి పచ్చిరొయ్యలు వేపుతున్నాను. ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. అయితే దానికి మట్టికి ముందు కావాల్సిన పదార్థాలు, మసాలాలు ఆడుకోవాలి కదా మనం. మసాలాలు ఆడుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వాడతాం కదా. అందులో ఇదిగోండి కర్ణాటక మిర్చి అంటారు, లేదా కాశ్మీర్ చిల్లీ అని కూడా అంటారు. కాశ్మీర్ చిల్లీ ఇంకొంచెం కలర్ ఎర్రగా ఉంటుంది, ఇది కర్ణాటక చిల్లీ అండి. ఇది కూడా మంచి ఎరుపు ఉంటుంది అన్నమాట. ఇలా ముడత ముడత కింద ఉంది కదా, ఈ కాయ ఇలా ఉంటుంది చూడ్డానికి. మనకి ఇప్పుడు ఇవి సమ్మర్లో దొరుకుతాయి కాబట్టి మనం ఇప్పుడు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా ఎప్పుడు కావాలి అప్పుడు మనం కర్రీస్ చేసుకునేటప్పుడు రెసిపీకి వాడుకోవచ్చు అన్నమాట. ముచ్చుకులు తీసేసాను, నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట, ఎండలో పెట్టి. ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేయాలి. ఇదిగోండి, మరి వీటి కోసమని నేను రెడీ చేసి పెట్టుకోవడానికి, మనకి కర్రీ వండుకోవడానికి ఒక కళాయి అయితే తీసుకోవాలి కదా. నేను అగారో వాళ్ళది, అగారో మనకి ఇది హనీ కూంబ్ స్టీల్ కళాయి అండి, ఇది ట్రైప్లే మట అండి ఇది. అయితే ఇది మనకి వారంటీ కూడా ఉంది, 5 years వారంటీ ఉంది. చక్కగా మనం కుక్ చేసుకోవడానికి వాడుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. లేయర్స్ కూడా థిక్గా చాలా బాగుందండి స్టీల్ది ఇది. అయితే ఇది చూసారు కదా, ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, హనీ కూమ్ కలర్ అన్నమాట ఇది. అయితే ఇది బ్లాక్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్ వల్ల మనకి అంటుకోవడం కానీ అడుగంటడం కానీ అటువంటిది ఉండదు అన్నమాట. చక్కగా నేనైతే యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనకి ప్లేట్ కూడా ఉంది, వెడల్పు వచ్చేసరికి 24 cm వెడల్పు అయితే ఉంటుందండి. బాగుంది. 1 kg కర్రీ కాదు కానీ ఒక 1/2 kg కర్రీ వండుకోవచ్చు, 3/4 kg 1/2 kg వండుకోవచ్చు. కేజీ కొంచెం పైకి వస్తుంది అంతే కర్రీకి అయితే. ఫ్రైకి అయితే కేజీ చికెన్ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను. 1 అర స్పూన్ ఆవాలండి, అలాగే ఇంకొక 1 స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను. అందుకే కొంచెం మసాలా దీనికి డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా, కానీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఒక 3 స్పూన్లు అనుకోండి ధనియాలు, అలాగే కొద్దిగా మిరియాలు 1 స్పూన్ మిరియాలు అనుకోండి, బాగుంటుంది, ఘాటు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం వేపాలి. గసగసాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇదంతా కొంచెం దోరగా వేగనివ్వాలి. గసగసాలు, ఆవాలు, మెంతులు, ధనియాలు, మిరియాలు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ కొంచెం దోరగా వేగాలి. వేసేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర అండి, ఈ వీటితోటి బాగా రోస్ట్గా వేపేసుకుంటే సరిపోతుంది. మనకి ఇందులో విత్తనాలు ఉంటాయి కదండి, ఇలా తీసేసుకొని ఈ పచ్చిమిర్చిని నానబెట్టాలన్నమాట. చూపిస్తాను మీకు తర్వాత. అవి ఎగుతున్నాయి. ఇదిగోండి, పచ్చడికి పసుపు, కొంచెం సాల్ట్, అలాగే నిమ్మకాయ రసం కొద్దిగా వేసేసి ఒకసారి కలిపేయాలన్నమాట. ఇవి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం నాని ఉప్పు, పులుపు, పసుపు పట్టేసి ఉంచేస్తే ఓ పక్కన పెట్టి ఉంచుదాము. ఒక 1/2 kg పచ్చిరొయ్యలు అయితే నేను తీసుకున్నానండి. మనం చక్కగా వండుకోవచ్చు కూరలు కూడా. గీ రోస్ట్ పచ్చిరొయ్యలది బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, ఇంకా మనం మిక్సీ పట్టాలన్నమాట. ఈ మసాలాది ఉంది కదా, ముందు మిర్చి తీసుకుందాం. పర్సనల్ బ్లెండర్లో అయితే బాగా అవుతుందని పేస్ట్ అందులో వేస్తున్నాను. జీడిపప్పు కూడా నానబెట్టేసాను, వాటితో పాటే ఇవన్నీ వేసేస్తాను. పైలండి, అలాగే చిన్న బెల్లం ముక్క, చింతపండు కొద్దిగా గుజ్జు మాట. ఇంత చింతపండు తీసుకోండి. ఆ గుజ్జుని కొంచెం వాటర్లో సోక్ చేసి కొంచెం నానబెట్టి మనం ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవడమే. కొద్దిగా చింతపండు ఎక్కువ ఏం అవసరం లేదు.
అలాగే ఈ మసాలా పొడిని కూడా అందులో వేసేద్దాం. జీలకర్ర, గసగసాలు, ధనియాలు, మెంతులు, ఆవాలు, మిరియాలు. బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. గీ రోస్ట్ ప్రాన్స్ మాట. మిక్సీ పట్టేసి చూపిస్తాను. నెయ్యి అయితే వేసుకున్నానండి. మనకి ప్రాన్స్ గీ రోస్ట్కి అసలు ఎంత నెయ్యి కొంచెం పడుతుంది. ఎంత అంటే క్వాంటిటీ మన టేస్ట్కి తగ్గట్టుగా అన్నమాట. అంటే మనం నెయ్యితోటే కదా వేపుకోవాలి కాబట్టి ఇంకా నూనె అది యాడ్ చేయను. ఇదిగో చూడండి, ఒకసారి చూపించినాను. ఇదంతా నెయ్యి అన్నమాట అండి. నెయ్యిలోనే వేగాలి. ఇదిగోండి పేస్ట్ చూసారు కదా, మెత్తగా అయిపోయింది కదా. కలర్ కూడా చూసారు కదా, ఎర్రగా ఉంది. మనకి ఒకవేళ ఈ మిర్చి దొరకకపోతే కనుక కాశ్మీర్ కారంని మనకి మాల్స్లో అదే దొరుకుతాయండి. ఆ కారం తెచ్చుకొని కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట. ఈ మిక్సీ పట్టేసి పచ్చిమిర్చి పేస్ట్ చేయకుండా పొడి కారం కూడా వేసుకోవచ్చు. కానీ చింతపండు, ఇందులో లైట్గా బెల్లం వేసాను, కొంచెం ఉప్పు కూడా వేసానండి ఈ మసాలా రుబ్బేటప్పుడు. ఇంకా ఆనియన్స్ అవి ఏం వేసుకోవట్లేదు. డైరెక్ట్ ఈ గ్రేవీలోనే మనకి అది అవుతుంది అన్నమాట, ఉడుకుతుంది. ఒక పక్కన పచ్చిరేలికి నిమ్మకాయ, ఉప్పు, పసుపు పట్టించేసి ఉంచాను కదా. 1/2 కేజీ పచ్చిరేలు తీసుకున్నానండి. అంటే ఎప్పుడు మామూలుగా ప్రాన్స్ గీతో కూడా చాలా రకాలుగా చేస్తారు. ఇంకొక రకం మాట. ఈ ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. బాగుందండి టేస్ట్. అంతేగాని మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెసేనండి. ఇదిగోండి ఇంకా ఇందులో కూడా ఉంది గ్రేవీ. మొత్తం వేసేస్తున్నాను. ఇదిగోండి చూసారా, ఎరుపు బాగా వేగడం కూడా చూడండి, బాగా వేపాలన్నమాట. ఇంకా గీలోనే ఆ పేస్ట్ అంతా కూడా రోస్ట్ అవ్వాలి. బాగా వేగితే కమ్మటి వాసన, కొంచెం ఘాటు కూడా వస్తూ ఉంటుంది. బాగుంటుంది టేస్ట్. అయితే తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీలోకి లేదా రసం పెట్టుకున్న, పప్పుచారు పెట్టుకున్న అందులో కూడా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే పెసరపప్పుచారు పెట్టాను, దాంట్లోకి నంచుకోవడానికి బాగుంటుందని ఇదైతే వేపుతుంది అనమాట. అయితే పక్కన నానబెట్టి ఉంచిన ఈ నిమ్మరసంతో ఉప్పు, పసుపు వేసి నానబెట్టిన పచ్చిరేలు ఇక్కడ నెయ్యి వేసి పక్క కళాయిలో వేపుతున్నానండి. ఇలా వేసుకుని వేపుకోవాలి. ఇదిగోండి, ఇది నూనెలో బాగా ఎక్కువసేపు అది వేగాలన్నమాట. ఓ పక్కన పచ్చిరేలు కూడా వేగుతున్నాయి కదా. కొంచెం వాటర్, బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి, ఎక్కువ వేయద్దు, ఇది ఇంకా కొంచెం ఎక్కువ వేసినట్టు పర్వాలేదు, దానికి ఏముందో 1 నిమిషం మళ్ళీ ఉడకపెట్టాలన్నమాట, కొంచెం దగ్గరికంట. ఇదిగోండి ఈ గ్రేవీ మళ్ళీ ఉడకాలి ఈ వాటర్లో కాసేపు. ఓ పక్కన పచ్చిరేలు కూడా వేగుతున్నాయి కదా. ఇదిగోండి బాగా వేగుతున్నాయి. బాగా వేగాలన్నమాట. అంటే లోపల వాటర్లో బాగా ఉడికిన తర్వాత దగ్గరికంటే వచ్చేయాలి. ఇదిగోండి పచ్చిరేలు కూడా బాగానే వేగిపోయినాయి. ఈ పచ్చిరేలు ఇప్పుడు అందులో వేసేద్దాం. రైలు వేసేద్దాం. ఈ పచ్చిరేలు వేసేసిన తర్వాత మళ్ళీ అలా వేపాలన్నమాట. బాగా ఫ్రైలా వచ్చేయాలి మనకి. ఇంకొంచెం ఓ పావు గంట సేపు పడుతుంది. ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేశాను. ఉప్పు తక్కువ అనిపించింది. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను ఇందులో. కొంచెం కారం అన్నీ సరిపోయినాయి. మీరు కాశ్మీర్ కారం దొరుకుతుంది బయట, అది కూడా వాడుకోవచ్చు. ఆనియన్స్ వేయలేదు కానీ డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు రసం, బెల్లం కూడా వేసాం కదా. ఉల్లిపాయలు వేస్తే తీపి వస్తుంది. ఆల్రెడీ పచ్చళ్ళు స్వీట్గా ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు వేయకుండా చేసే రెసిపీ మాట ఇది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, కొత్తగా టేస్టీగా ఉంటుంది. మనకి ప్రాన్స్ తోటి గీ రోస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి బాగా వేగింది. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొద్దిగా ఇప్పుడు వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు వేసాను కదా. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. లిటిల్ బిట్ మాట, ఎక్కువ కాదు, కొంచెం. ఇదిగోండి కొంచెం ధనియాల పొడి అయితే వేసాను కొద్దిగా. అలాగే ఒక నిమ్మకాయ రసం మాట, ఒక చెక్క. ఒక చెక్క నిమ్మకాయ రసం. ఆల్రెడీ ఒక చెక్క పచ్చిరేలు పట్టించాం కదా. ఇప్పుడు ఇందులో కూడా ఒక చెక్క మాట.
ఇదిగోండి బాగా కలపాలన్నమాట. బాగా కలిపితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ హై ఫ్లేమ్ మీద పెట్టలేదు నేను, కొంచెం లైట్ సిమ్లో పెట్టి కాసేపు మగ్గబెట్టాలి. నెయ్యి స్మెల్ బాగా వస్తుంది కదా, మంచి నెయ్యి వాడితే రుచి బాగుంటుందండి. మిర్చి వల్లే, అది కాశ్మీర్ చిల్లీ కాదనుకుంటా, ఇది కర్ణాటక మిర్చి అంటాం కదా అది, అందుకని కొంచెం ఘాటు ఉంది. ఎరుపు బాగుంటుంది, కాయ కారాలు అదే ఆడుకుంటే ఎరుపు రంగులో ఉంటుంది. చింతపండు గుజ్జు కొంచెం బెల్లం అది వేసాం కాబట్టి చాలా బాగుంది. వడియాలు కూడా పెట్టేసుకున్నాను. మీరు ఎంతవరకు వచ్చింది? వడియాలు అవి పెట్టేసుకున్నారా? ఇంకా ఎండాకాలం వచ్చేసిందంటే వచ్చేసింది, ఇంకా వచ్చేయడం ఏంటి, మే నెల అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను మే మధ్యలో కానీ చివరి రోజుల్లో కానీ పెడతానండి ఆవకాయ అనేది. ఇంకా మాగాయ పచ్చడి పెట్టేసుకున్నాను, వీడియో వస్తుంది మీకు, నెక్స్ట్ వస్తుంది. అలాగే ఇంకా చూద్దాంలే వడియాలు, ఇంకా పెడదాంలే. ఇప్పుడు వరకైతే పిండి వడియాలు పెట్టేసాను నేను. నిన్న బాగున్నాయి కదా, ఏ పెను ఎలా ఉన్నాయి అంటే మీకు చూపించిన గిన్నె కాకుండా మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకున్నానండి. ఎన్నో అవి రావలేదు కదా ముందు కొద్దిగానే, మాకు ఇంకా అవి సంవత్సరం దాకా రావాలి కదా. బాగుంటాయండి పిండి వడియాలు, కూర అది వండుకుంటారు పిల్లలు. అప్పుడే మా హారిక పిండి వడియాల కూర వండేసింది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే. పెసరపప్పు చారులోకి కానీ రసంలోకి కానీ ఇలాగ చాలా సింపుల్గా అయిపోయిందండి ఇది. ప్రాన్స్ గీ రోస్ట్ అయితేనే ఈజీగా అయిపోయింది, ఉల్లిపాయతో పని లేకుండా కదా, మసాలాతోటే కదా చేసేది. చాలా బాగుంది. చాలాసేపు ఇది బాగా వేపుకోవాలండి, అప్పుడే దానికి ఆ పచ్చడికి పట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి గీ రోస్ట్ అయితే అయిపోయింది, మంచి సువాసన వస్తుంది కదా సాయి. ఇదిగోండి నెయ్యి ఎలా పైకి కక్కుతుందో, పైకి వస్తుంది కదా నెయ్యి, మనకి అయిపోయినట్టేనండి. చూసారు కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి పచ్చడిలు అయితే అయిపోయింది, ఎప్పుడైతేని గీ రోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా డైనింగ్ టేబుల్ మీద పట్టుకెట్టుకోవడమే. ఇదిగోండి రోస్ట్గా చక్కగా వేగిపోయింది. మా వాడు చూసి టేస్ట్ చేసి చెప్తాడు మీకు ఎలా ఉందన్నది. వస్తుంది మంచి నెయ్యి వేసుకుంటే నిజంగా పప్పుచారు పప్పు వాసనలో నెయ్యి వేసుకుంటాం కదా, పప్పు స్మెల్ వస్తున్నట్టు వస్తుంది కదా. ట్రై చేయి, స్లోగా, వేడిగా ఉంది, కంగారు లేదులే. పప్పుచారు ప్రాన్స్ గీ రోస్ట్ అండి, చాలా తక్కువ టైం అండి చేసుకుని రెడీ చేసుకోవడం. ఆ మసాలా ఒక్కటే కొంచెం మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు, అది కూడా ఒక 5 minutesలో అయిపోతుంది. రెసిపీ అయితే చాలా ఈజీగా అయిపోద్ది. ఎలా ఉంది? వీడియో తీసాను కాదు, చెప్పు, పర్వాలేదు. బాగుందా? నచ్చిందా నీకు ఈ ఫ్లేవర్? అంటే ఆనియన్స్ అది కొన్ని బాగుంది. బగారా రైస్లోకి ఇంకా బాగుంటుంది కదా, బగారా రైస్ కానీ జీరా రైస్ కానీ చాలా బాగుంటుందండి. ప్లెయిన్ రైస్లోకి మంచి టేస్టీగా ఉంటుంది. లేదా అట్లు వేసుకుంటాం కదండి, దోశల్లోకి కూడా బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుంది. ఇది నిలవ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆనియన్స్ వేయలేదు కాబట్టి. ఇలాంటి గ్రేవీ చేసుకొని మీరు టూర్లకు వెళ్ళినప్పుడు కొంచెం లాంగ్ టైంలో ట్రైన్లో ఒక్కొక్కసారి 2 రోజులు లేదా 1.5 ట్రైన్ జర్నీ చేస్తారు కదా, అలాంటి చపాతీలు చేసుకుని ఈ కర్రీ చేసేసుకుంటే అసలు స్మెల్ అనేది రాదు. ఎందుకంటే ఇందులో మనం ఉల్లిపాయ వేయలేదు, వాటర్ వేసినా ఇంకా బాగా రోస్ట్గా వేపేస్తాం కదా కదా నాన్న, బాగుంటుంది. బాగా నచ్చుతుంది, ఉంది. నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుందమ్మా, కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదండి ఈరోజు అయితేని పెసరపప్పు చారు ఉంది, చక్కగా కూర చేసేసి ఉంచాను. కాంబినేషన్ అదిరిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. రై కూడా ఉడికిందో చూసి చెప్పు. ఆల్రెడీ నిమ్మకాయది పెట్టాను కదా, మరి నెయ్యిలో వేపాను కదా. ఇంకా గీ రోస్ట్ అంటే ఇంకంతే, ప్రాన్స్తో గీ రోస్ట్ అంటే అంతే అండి. మీకు ఇది ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు కూడా పాడవని కూరలు అంటాం కదా, కొన్నిసార్లు పట్టుకెళ్తూ ఉంటాం. అంటే గుడికది వెళ్ళినప్పుడైతే కుదరదు, కానీ మామూలుగా కొంచెం లాంగ్ టైం జర్నీలు ఉంటాయి కదా, ఎక్కడ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అది అలాగే కర్రీ చేసుకుని ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు తెలిసి అయితే తప్పకుండా మీరు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఇంట్లోకి బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ జ్యూసుల రూపంలో తాగండి. నేను ఇదిగోండి పెసరపప్పు చారులు, వడియాలు వేపడం కొంచెం అలాగా అప్పుడప్పుడు మధ్యలో ఇలా రెసిపీ అయితే చేస్తున్నాను. మీకు ఈ మధ్యకాలంలో పెద్ద నాన్ వెజ్ పెట్టలేదు కదా, మీరు గమనించే ఉండాలి. ఇదండి ఈరోజు అయితేని, చెబుదాం ఇంకా. బాయ్ అండి.